తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ విధేయులుగా పనిచేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆ పార్టీని ఇనుమడింపే చేసినటువంటి గొండు శంకర్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసి శ్రీకాకుళం జిల్లా విచ్చేయడం జరిగింది. జిల్లాకు తలమానికంగా చెప్పుకునే శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనటువంటి గొండు శంకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఆ క్షణం అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ క్షణం ఆ ప్రమాణ స్వీకారం వాళ్ళందరి మధ్యన ఆ అనుభూతి ఆ క్షణాలను ఒకసారి గుర్తు నాకు చాలా ఆనందం ఒక పక్క అయితే చట్టసభల్లో అటువంటి గౌరవమైనటువంటి అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చునే అవకాశం దక్కడం చాలా మహా అద్భుతమైన గౌరవంగా ఇది ఒక మంచి గౌరవంగా ఆ దేవుడు ఇచ్చిన అవకాశం, అలాగే నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశం, అలాగే లోకేష్ అన్న గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక అవకాశం, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతే ఆనందమే కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఇంత గౌరవప్రదమైనటువంటి బాధ్యత నా పైన నియోజకవర్గ ప్రజలు అప్పచెప్పారు కనుక వాళ్ళ నమ్మకాలను ఒమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలా, దీనికి కావాల్సిన ప్రణాళిక రూపొందించుకోవాలనే బాధ్యత కూడా పెరిగింది. అదే సందర్భంగా ప్రమాణ స్వీకారం ఆయన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నమస్కారంకి వెళ్తే ఆయన నా భుజం తట్టి చాలా బాగా చేసావు, బాగా కష్టపడ్డాం, మంచి మెజారిటీ వచ్చింది, బీయింగ్ ఎన్ యంగ్స్టర్ కీప్ ఇట్ అప్ అని ఆయన చెప్పడం చాలా నాకు ఆనందం వేసింది. నా పైన ఇంకా గురుతర బాధ్యత పెరిగింది. లోకేష్ అన్నగారు కూడా చాలా జాగ్రత్తగా చేసుకో, బాగా చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా నియోజకవర్గం నుండి అభివృద్ధి పదంలో అలాగే సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భం తెలియజేస్తుంది. బీఫారం చంద్రబాబు నాయుడు తీసుకున్నంత వరకు ఆ చంద్రబాబు నాయుడు నీళ్ళకు కలిసి అదృష్టానికి నోచుకున్న గొండు శంకర్ ఈరోజు ఆయన చెంతన ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చునే ఆ గడిల్ని ఏ విధంగా మీ జీవితంలో గుర్తుండిపోయే రోజు అనుకుంటా? జీవితంలో ఇది మర్చిపోలేని రోజు ఇదే. ఇది ఇంకెంతకంటే జీవితంలో మరి ఇంకొకటి ఉండదు. ఈ జన్మకి ఇది సార్థకత అయ్యింది. అయితే దీన్ని నేను కీపప్ చేసుకొని ప్రజలందరి దగ్గర మన్ననలు పొంది 5 సంవత్సరాలు నా టెన్యూర్ సక్రమంగా పూర్తి చేయగలిగితే నాకు అదే చాలా సంతోషం. అడుగడుగునా చాలా సమస్యలు మీకు ప్రస్తుతానికి మాత్రం ఛాలెంజ్గా నిలుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ వచ్చింది, చూస్తే టైలాండ్కు ఉన్నటువంటి నియోజకవర్గం మీదే. ఎక్కడ కూడాను టైలాండ్కి వాటర్ అందే పరిస్థితి. ఇరిగేషన్కి ఎట్టి పరిస్థితి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క పనులు జరుగుతున్నాయి, కానీ ఆ పనులు సంప్రదించిన నేపథ్యంలో గొండు శంకర్ ఇంకా అధికారులకి ఎమ్మెల్యేగా సుపరిచితులు కాలేదు అన్నటువంటి పోకన్నాడు. తప్పకుండా అందుకే రేపటి నుండి నేను రివ్యూస్ పెట్టడం జరిగింది. రేపు మొదటిసారిగా ఏదైతే ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తుందో వ్యవసాయ రంగానికి ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ఎస్సీ గారికి పొద్దున్నే 10 గంటలకి రివ్యూ పెట్టడం జరిగింది. రేపు మధ్యాహ్నం కూడా మున్సిపల్ కమిషనర్ గారితో పెడదామని అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత నేను రామన్న గారు ఇద్దరము తీసుకున్నాం. ఈ బాధ్యత మేము నెరవేర్తిస్తాము. దాంట్లో భాగంగా నేను మొన్న మండు టెండలో 11:30 నుండి 2:30 వరకు రైట్ మెయిన్ కెనాల్ మేము నడిచి వెళ్ళడం జరిగింది. ఈ నడక ఫలితంగానే ఈరోజు రైట్ మెయిన్ కెనాల్ పూడికిలు తొలగింగ్ కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలిసింది, నేను ఇంకా చూడలేదు. అది చెయ్యకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అధికారులకి, కలెక్టర్ అధికారులకును కాంట్రాక్టర్కి తెలియజేయమని చెప్పడం జరిగింది. 7 రోడ్ జంక్షన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. లేకపోతే అది తీయకపోతే చుక్క నీరు కూడా రాదు. ఎందుకంటే కాలువకి ఇరువైపులా పక్క బ్లాక్ చేశారు. పోనీ పని జరుగుతుందంటే అక్కడ పని పూర్తిగా కాంట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతే మరి ఆ పూడికి ఎవరు తీస్తారు? మేము తీయాలంటే మాకేం సంబంధం? అది వాళ్ళు చేశారు కదా, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి కదా. అందుకోసం నేను ఈ విషయం పైన నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు రివ్యూ కూడా 10 గంటలకి వంశధార ఆఫీసులోనే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి
అక్కడ టీచర్స్ వెంచర్లో ఉన్నట్టు చాలా ఫ్లాట్లు కూడా ఆక్యుపై చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కూడాను ఈరోజు వారి పేరును రాయించుకొని ఎకరన్నర భూసేకరణ చేసి 2 ఎకరాలు ఆక్యుపై చేసి కార్యాలయ నిర్మాణం చేపడుతున్నారు. దాన్ని మీ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారా? ఉన్నతాధికారులు ఏమైనా నోటీసులు జారీ చేసి మీ దృష్టికి వచ్చింది? ఇది నా దృష్టికి నిన్నే వచ్చింది. నేను అప్పుడు శ్రీశైలంలో ఉన్నాను. ఇది పైనుండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆదేశాలు. దీనిపైన కూడా స్పష్టమైన అవగాహన కోసం నేను ఈరోజు అధికారులను పిలిపించుకొని తెలుసుకొని ఏదైతే అక్రమంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారో వాటిపైన పూర్తిగా మేము చర్యలు తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడం, నిబంధనల వరకు వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అది వరకు దాని జోలికైతే మేము వెళ్ళే ప్రసక్తే లేదు, ఉండదు. అలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. నిబంధనల విరుద్ధంగా ఏదైతే చేసున్నారో ప్రజాధనాన్ని ఇదైందో అది మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగా చేసి ప్రజలకు ఉపయోగపడంగా చేయడానికి కానీ, అలాగే ఎవరైతే టీచర్స్కి కానీ కామన్ మ్యాన్స్ ఎవరైనా దౌర్జన్యం తీసుకొని వాళ్ళకి ఇబ్బంది జరిగినా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. వారు కూడా వారి వారి భూములు వెనక్కి ఇచ్చే విధంగా మేము తోడ్పాటు చేస్తాం. చూస్తే కనుక శ్రీకాకుళం నియోజకవర్గంలో బీచ్ అండ్ మైనింగ్ సంబంధించిన చాలా ఫర్మ్స్ పూర్తి లాకౌట్ అయ్యి చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆ దిశగా అవి తెరిచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? దానిపైన కూడా చర్చలు ప్రాథమికంగా జరగడం నేను మనసులో అనుకున్నాను. వేరే ఒకరిద్దరిని ఆఫీసర్లను అడిగాను. ఇది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, దేశవ్యాప్తంగా ఇష్యూ. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకొని సీఎం గారికి కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా చెప్పి ఇది తెరపించినట్లయితే ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎంతోమంది ప్రజలు బాగుపడతారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎన్విరాన్మెంట్లకు ఎటువంటి దెబ్బ కలగకుండా, అలాగే ఇక్కడ సముద్ర తీర ప్రాంతాలకు ఎటువంటి దెబ్బ రాకుండా అన్ని చర్యలు తీసుకొని ఏమైనా ముందుకు వెళ్ళగలిగితే స్పష్టంగా నేనైతే చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే నాకు రెండూ కావాలి, పర్యావరణం కావాలి, నా తీర ప్రాంత అన్నీ ప్రొటెక్ట్గా ఉండాలి, నా తీర ప్రాంత గ్రామం బాగోవాలి. అట్ ది సేమ్ టైం తీర ప్రాంత వాసులు వలస వెళ్లకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కావాలి. చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అన్నా క్యాంటీన్ తిరిగి తెరిపించడంలో శ్రీకాకుళం జిల్లా ముందు వరుస వేశారా? ముందు వరుస వేసినట్లుగా భావిస్తాను. నేను నారాయణ గారికి అసెంబ్లీలోనే అడగడం జరిగింది. లోకేష్ అన్న గారికి కూడా ఆయన ఛాంబర్కి వెళ్ళి చెప్పడం జరిగింది. మేము బాధ్యత ఇమీడియట్గా నేను చెప్తానన్నారు. అదేవిధంగా నిన్న ఆదేశాలు అక్కడ నుండి మున్సిపాలిటీకి వచ్చాయి. వారు కూడా 2 పాతవన్నీ వెకేట్ చేసి రెడీ చేస్తామని చెప్పడం జరిగిందని కూడా నా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది శుభ పరిణామం. అది స్టార్ట్ అయ్యే వరకు ఈ క్యాంటీన్ రన్ అవుతుందని నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను. నేను ఏదైతే నేను స్టార్ట్ చేశానో అది ఈరోజు మళ్ళీ సఫలీకృతం కాబోతున్నందుకు చాలా నాకు ఆనందంగా ఉంది. రేపు పట్టణ ప్రజలు కూడా ఈ 2 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ పెద్ద ఎత్తున ఉపయోగించుకొని జిల్లా నుండి నలుమూల నుండి వచ్చిన ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇంకా అవసరమైతే డే అండ్ నైట్ కాంప్లెక్స్ ఏరియాల్లో 1, రామలక్ష్మణలో 1, మరో 2 కూడా అడగడానికి నేను ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ప్రభుత్వం వారు ఎక్స్ట్రా పెంచినట్లయితే ఈ 2 దగ్గరలు కూడా పెట్టి పూర్తిగా జిల్లా ప్రజలు ఎటు సైడ్ నుండి వచ్చినా అందరికి అందుబాటులో ఉండేటట్టు కూడా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను. జిల్లాలో అఖండ మెజారిటీతో గెలిచినటువంటి గొండు శంకర్, మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ అవినీతిని పూర్తిగా కూకట్టు వేలతో బయటి ప్రపంచాన్ని చెప్పే ఒక ప్రణాళిక రచించారు. నిజమేనా? నేను అవి రచించలేదండి. నాకు ఎవరు అవినీతి చేశారో ఎవరు అవినీతి చేయలేదు ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు చట్టసభలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తాయి. దానితో నేను పెకలించడానికి నేను శక్తిని కాదు. ఎవరైనా అలా చేసినట్లయితే చట్టం ఇప్పుడు ఎవరైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవి కట్టారో పార్టీ ఆఫీసులో నిబంధనల విరుద్ధం కడితే దానిపైన యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. అలాగే రేపు ఎక్కడైనా ఎవరైనా అవినీతి చేసినా ఏది చేసినా అక్కడ ప్రజలే బాధితులే కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళే అన్నీ వెలికి తీస్తున్నారు. దాని ద్వారా ఏం చేయాలో చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను మాత్రం న్యాయం పక్కే ఉండి ప్రొటెక్ట్ చేసి ప్రజల పక్షాన ఉంటాను. అది ఈవెన్ ధర్మాన్ ప్రసాద్ గారిది రైట్ అయితే ఆయన పక్షాన ఉంటాను, ప్రజల రైట్ అయితే ప్రజల పక్షాన ఉంటాను, ఎవరు రైట్ అయితే వారి పక్షాన ధర్మం పక్కే నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక 50,000 సుమారు ఓట్ల మెజారిటీతో గెలిపించినటువంటి నియోజకవర్గం ప్రజలు ఇచ్చినటువంటి ఈ హానర్ మాత్రం అసెంబ్లీలో అడుగు చేసే అదృష్టాన్ని నోచుకుని ఈ జన్మకి అసెంబ్లీలో అడుగు పెడతానని కలలో కూడా ఊహించిన నేపథ్యంలో జనాదరణ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరందరినీ దగ్గరగా చూసి ప్రమాణ స్వీకారం చేసిన ఆ గడియలు గుర్తు తెచ్చుకొని
కంటితడి పెట్టుకున్నటువంటి గొండు శంకర్ నియోజకవర్గంలో జరిగిన అవినీతి పట్ల ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఆ అవినీతి పరులు ఎవరైనా ఎంతటి వారైనా వాడిని విడిచిపెట్టేందుకు మాత్రం ఎట్టి పరిస్థితి వెనకడుగైనా శంకర్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.